న్యాయమూర్తి అడ్వకేట్ని. నా క్లయింట్లు పిట్టల యాదగిరి అన్నతను నా దగ్గరికి ఒక డాక్యుమెంట్ వీరునామా ద్వారా నా దగ్గరకు వచ్చాడు. దాంట్లో చూస్తే పిట్ల వీరయ్య యాదగిరి యొక్క తండ్రి వీరయ్య భార్య పెద్ద భార్య లక్ష్మికి 2 కుమారులు, చంద్రయ్య నరసింహ, రెండో భార్య కుమారుడు యాదగిరి. వాళ్ళకి ఆయన మొత్తము 14 ఎకరాలు రికార్డులో ఉన్నది. టోటల్ ఎక్స్టెంట్ ఇప్పుడు మొత్తం 10 ఎకరాలు వచ్చింది. దాంట్లో సగభాగము చంద్రయ్య పెద్ద భార్య పిల్లల సగభాగము, చిన్న భార్య కొడుకుకి సగభాగం అని వీలునామా రాసిండ్రు. దాని ప్రకారం నేను పార్టీషన్ సూట్ వేశాను. వేసిన తర్వాత కోర్టు ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేసింది. దానికి అనుగుణంగా అడ్వకేట్ కమిషనర్ రాజేందర్ గారు అపాయింట్ అయ్యారు. తర్వాత మండల్ సర్వేయర్కి డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో మండల్ సర్వేయర్ గారు వచ్చి గుండ్లపోచంపల్లి గ్రామంలో ఉన్న మొత్తం మైసమ్మ గ్రామంలో ఉన్న మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ నందు గల సర్వే నెంబర్ 641, 642, 643, 644లో గల టోటల్ 10 ఎకర్స్ ల్యాండ్ సర్వే చేయడం జరిగింది ఈరోజు. దాంట్లో పిట్ల యాదగిరికి చెందిన ల్యాండు సగభాగము, వాళ్ళ అన్నలు చంద్రయ్య నరసింహ దగ్గర సగభాగము. దాంట్లో మన మల్లారెడ్డి గారు 2 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశారు సేల్ డీడ్ ద్వారా. తదుపరి ల్యాండ్ మొత్తం కూడా అతని కబ్జాలో, అతని ఈ తెలిపిన సర్వే నెంబర్లో అతని కబ్జాలో ఉన్నందుకు గాను ఈరోజు సర్వే నిర్వహించి అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో సర్వేయరు పంచనామా కండక్ట్ చేసి రిపోర్టు వ్రాయడం జరిగినది. ఫిజికల్ పొజిషన్ తక్కువ ఉన్నది. రికార్డు ప్రకారము యాక్చువల్గా 14 ఎకరాలది, కానీ 10 ఎకరాలే చూపెడుతున్నది. రిమైనింగ్ దాని గురించి కోర్టు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వీలునామా ఎప్పుడే చెప్పారు ఇది కేసు? ఈ కేసు నాకు 2011 డిసెంబర్లో తెచ్చిచ్చారు వీలునామా కాపీ. నేను 2012లో సూట్ వేశాను. OS 55/12 ప్రకారము డిస్ట్రిక్ట్ జడ్జి దీన్ని ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేశారు. ఇప్పుడు ఇలా ఫస్ట్ భార్యకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఇన్వాల్వ్ అవుతారు? చంద్రయ్య నరసింహ వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యారు, చెప్పారు వాళ్ళు. మా తర్వాత గ్రామ సర్పంచ్ కూడా రికార్డు స్టేట్మెంట్ ఇచ్చింది కోర్టు. ఆమెకి పిట్ల వీరయ్య ల్యాండ్ ఇంత, పెద్ద భార్యకి ఇంత సమభాగము, వీరయ్య రెండో భార్య కొడుకు కూడా సగభాగము అని చెప్పేసి దాంట్లో రాసిన ప్రకారంగా కోర్టు ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేసింది. ఇప్పుడు వాళ్ళ నుంచి సపోర్ట్ ఉందా? వాళ్ళ నుంచి ఎవరి నుంచి? ఇప్పుడు ఫస్ట్ భార్యకు సంబంధించిన వాళ్ళిద్దరు చనిపోయారండి. వాళ్ళు కోర్టులో కూడా వచ్చి డిపోజిషన్ ఇచ్చారు, అది వాస్తవమని. వాళ్ళు వీలునామాలు కూడా సంతకం పెట్టారు చంద్రయ్య నరసింహ వాళ్ళు. ఆ డాక్యుమెంట్ బేస్ తీసుకుని కోర్టు ప్రిలిమినరీ డిగ్రీ ఇచ్చింది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ల్యాండ్ సర్వేయర్ ప్రకారము మొత్తము 10 ఎకరాలు, 2 ఎకరాలు మాత్రమే చంద్రయ్య నరసింహ వాళ్ళు అమ్మిండ్రు. రిమైనింగ్ యాదగిరి కానీ చంద్రయ్య నరసింహ కానీ రిమైనింగ్ ల్యాండ్ ఏమీ అమ్మలేదు. తత్మంది మొత్తం కబ్జా చేసిండు. కబ్జా చేసిన ప్లేస్ అంతా కూడా దాదాపుగా ఓపెన్ ప్లేసే ఉన్నది. కొంత కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి దాంట్లో, కొంత పార్క్ కోసం. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే 30 years నుంచి మేమే ఉంటున్నాం కదా, మళ్ళీ మధ్యలో ఎట్లా వచ్చింది అది అంటున్నారు. అది పానీలో పేరు ఉంటేనే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. పాత పానీలు మొత్తం చూసి వాళ్ళ ఆస్తి ఇంత ఉన్నది అని డాక్యుమెంట్ ప్రూఫ్ అయిన తర్వాతనే కోర్టు ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేసింది. ఇంతకుముందు సెటిల్మెంట్ వచ్చినట్టు అది వాస్తవేనా? సెటిల్మెంట్కి అంటే వీళ్ళేమి రాలేదు. ఫస్ట్ మల్లారెడ్డి గారు నరసింహ వాళ్ళ బావమతి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా వచ్చిండ్రు, కానీ ఫుల్ఫిల్ చేయలేదు. తర్వాత పిట్ల సత్యమ ఈ సర్వేలో ఎండాకాలంలో పాపం ఆమె తిరిగి ఎండ చూడగొట్టి చనిపోయింది. తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషను, తర్వాత ఆ ఫైల్ ఇక్కడ నుంచి మల్కాజీ కోర్టుకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల కొంత డిలే అయింది. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఏమంటున్నారు అంటే అంత దొంగ పేపర్లు, దొంగ సర్వేలు, వాళ్ళంతా పైసలు వసూలు చేయడానికి నా దగ్గర నుంచి ఇవన్నీ నాటకాలని చెప్పి. అబద్ధం అండి, అది అబద్ధము. ఆయన మీద ఎలాంటి కేసులు ఉన్నాయి అనేది పేపర్ వాళ్ళకి సుపరిచితమే, అందరికీ తెలిసిన విషయమే. అది మా ఇప్పుడు డాక్యుమెంట్ ప్రకారం అయితేనేమో 12 ఎకరాలు, ఈ సర్వే ప్రకారం అయితే 8 ఎకరాలు. ఏంటంటే ఆయన 2 ఎకరాలు ఉన్నాడు కదా, 2 ఎకరాల అప్పటి నుంచి కబ్జాలు ఉన్నారు కదా, అప్పటి నుంచి ఏం చేశారు? మేము కోర్టులో ఫైల్ చేసాం కదా. మాకు తెలిసినప్పుడు 2012లో సూట్ వేసాము. అంతకుముందు 2 ఎకరాలు ఎప్పుడు మీరు? ఆయన ఎప్పుడు మాకు విషయం తెలియదు.
2012లో మాకు తెలిసిన తర్వాత డాక్యుమెంట్ వీలునామా వచ్చిన తర్వాత 2013లో కోర్టు డిగ్రీ పాస్ చేసింది. 13 తర్వాత 13 నుంచి మేము వస్తూనే ఉన్నాము. వీళ్ళు అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నారు, లోపలికి పోనీయకుండా. ఇప్పుడు మినిస్టర్ లేడు కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అసలు లోపలికి ఎంట్రీ రానియలేదు. పోలీస్ వాళ్ళు కానీ మమ్మల్ని ఎంట్రీ రానియలేదు కాబట్టి ఇంత డిలే ఉంది. కొంచెం హార్డర్ లౌడర్ చెప్పండి సార్. అడ్వకేట్ కమిషన్ గారి ఆదేశాల మేరకు గుళ్ళపోచంపల్లి గ్రామంలోని 641, 642, 643, 644 సర్వే నంబర్ను సర్వే చేయడం అయినది. ఇప్పుడు 7 ఎకరాలు మొత్తం 14 ఎకరాల స్థలంలో 2 ఎకరాలు అమ్మగా 12 ఎకరాలు వాళ్ళు కబ్జా చేశారని ఇట్లా యాదగిరి ఆరోపిస్తుండు. ఇప్పుడు సర్వేలో ఎంత ఉన్నట్టు తెలియదు మీకు? ఫిజికల్ అంత 14 ఎకరాలు లేదు అక్కడ. వాస్తవానికి రికార్డు ప్రకారము 10 ఎకరాల చిల్లర మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత సర్వే నెంబర్ టోటల్ సర్వే నెంబర్ అదే మొత్తం 4 నంబర్లలో కలిపి 10 ఎకరాల చిల్లర మాత్రమే ఉంటుంది. సర్వే పూర్తయిందా సార్? సర్వే మొత్తం పూర్తి అయిపోయింది. ఓకే, వీళ్ళకి ఎంత ఉంది? వీళ్ళకి ఎవరికి? ఇప్పుడు వీళ్ళ యాదగిరికి సంబంధించి రికార్డ్ అంతా మనకు అంతా వాళ్ళు కోర్టు వాళ్ళు చూసుకుంటారు. మనకు అంత సంబంధం. ఓన్లీ నంబర్ మాత్రమే మనం చూపించిన, పూర్తి నంబర్ మాత్రమే చూపించినాము. పూర్తి నంబర్ సర్వే చేసి దాంట్లో ఉన్న స్ట్రక్చర్తో సహా ఎంత స్ట్రక్చర్ వస్తుంది అనేది అవి కమిషనర్ గారికి ఫిజికల్ గా ఎంత వెళ్ళిందండి? 10 ఎకరాల చిల్లర మాత్రమే ఉంది. రికార్డ్స్ ఎంత ఉంది? రికార్డ్సే 10 ఎకరాలు. యాక్చువల్గా చేతారు ప్రకారం 10 ఎకరాలు. 14 ఎకరాలు అనేది కాదు. ఫిజికల్ గా ఉన్నది డాక్యుమెంట్ ఉన్నది సేమ్ ఉందా? సేమ్. రిపోర్ట్ మొత్తం కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం. టైం ఎవరిదని తెలియదు ఇప్పుడున్న ల్యాండ్. ఆ రికార్డ్స్ అన్ని మనం చూడడానికి ఉండదు. అంత కోర్టు వాళ్ళు మాత్రమే చూసుకుంటారు.